డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే రాత్రి నా గ్రామంలో రెవెన్యూ వారు మఠం వారు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఒక లెటర్ రిలీజ్ చేసి 3 గంటల ప్రాంతంలో వచ్చి మా గ్రామం అనుకున్న మఠం ల్యాండ్స్లో గతంలో సుమారు 15-16 సంవత్సరాలుగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చిన్న తనయుడు హర్షిత్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి సాక్షిగా వీళ్ళందరికీ ఎన్ఓసీలు ఇస్తానని రమ్మని చెప్పి మీటింగ్ పెట్టుకొని 106 మందికి ఎన్ఓసీలు కూడా ఇవ్వడం జరిగింది. కేవలం రాజకీయం కోసం తూతూ మంత్రంగా ఇచ్చి ఆ ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలు రూపాయి కూడగట్టుకుని ఇల్లులు కట్టుకుంటే ఈరోజు ఆ ఇంట్లకు కరెంటు మీటర్లు కూడా ఉంటే వాటిలన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ఈరోజు ఒక బీభత్సం సృష్టించారు తుమ్మలగుంటలో. ఈ బీభత్సాన్ని సృష్టించిన దానివల్ల నేను తన గురించి చాలా మాట్లాడాలా. కేవలం ఇప్పుడు రాజీనామా మాట ఒకటే ప్రకటిస్తున్నాను. నేను మా తల్లి సాహిత్య అకాడమీ స్టేట్ డైరెక్టర్గా పనిచేస్తుంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నాను. రెండింటికి కూడా మేము ఈ రోజున ఈ కండువాను వదిలేస్తున్నాము. ఎందువల్లంటే మొన్న విజయవాడలో ప్రజావేదిక, నిన్న అవిలాల పంచాయతీ గాంధీపురంలో పేద ప్రజల ఇల్లు కూల్చివేత, నేడు స్వగ్రామమైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఊరిలో 500 మంది పోలీసులతో రాత్రి 3 గంటలకు రావడం, అసలు దాని వెనకాలన్న రహస్యం ఏంది అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని చూపించి ఈ భూమి అంతా దండుకునేదానికి దానికి అధికారులు సహకరిస్తారా? మీకు తెలియదా? అవిలాల పంచాయతీలో ఏం జరుగుతుందని తెలియదా? అంటే అతను చెప్తాడు, రమేష్ నాయుడు గారు, మీరు మాకు చెప్పొద్దండి వీటితో వీటిని. నువ్వు ప్రజా సర్వెంట్ అని మర్చిపోతున్నావు రమేష్ నాయుడు. నువ్వు ఐఏఎస్ అనుకుంటే నీ ఇంటికి నువ్వు పెద్ద. ఐఏఎస్ అంటే ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పట్టించుకునే వ్యక్తిగా వ్యవహరించయ్యా. నువ్వు భాస్కర్ రెడ్డి కోసమో జగన్మోహన్ రెడ్డి కోసం వెళ్తే వాళ్ళ ఇళ్లలోకో పాచి పనో కూలి పనో డ్రైవర్ పనో చేసుకో. ఆర్డీఓ గారు మీరు ఎవరండి అని అడిగా, టీషర్ట్ వేసుకొని చీకట్లో ఉంటే. అతను వెనక పరిగెత్తున్నాడు. అతను నా గ్రామస్తుల పని చేసుకున్నాడు. మీరు ఎవరయ్యా నువ్వు చేసుకున్నావు అని చెప్పారు నా గ్రామస్తులను అడిగితే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. పోలీసులు వచ్చారు. ఏందయ్యా మీరు అధికారులు అయితే చెప్పేదానికి మీకేం భయం అన్నా అంటే వాళ్ళు చేస్తున్న తప్పని వాళ్ళకి క్లియర్గా తెలుస్తున్నది. వీళ్ళందరినీ కూడా వదిలే సమస్య లేదు. లేదంటే ఇప్పుడు కూల్చిన వాటికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు, ఇందువల్ల వాళ్ళకందరికీ నష్టపరిహారం ఇప్పుడు కట్టిస్తాడంట. నష్టపరిహారం కట్టించేదానికి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కంటేస్తున్నాడు. అతను పెట్టి కట్టించమని చెప్పండి. నన్ను వెళ్ళమంటాడు. రాత్రి నేను ఒకరోజు ఆపమంటే ఒకటే అంటాడు, అది మన చేతుల్లో ఏమీ లేదన్నప్పుడు. మీ చేతుల్లో ఏమీ లేనప్పుడు మీ వెంట కూడా మేము నడము, మీ కుటుంబ సభ్యుల వెంట మేము నడము. మీరు ఏమేమి చేస్తున్నారో ఈరోజు చెరువు కావచ్చు, ఈరోజు మఠం ల్యాండ్లు కావచ్చు, తుడాలో ఎంతో అవినీతి చేశారు. ఇవన్నీ కూడా బయట పెట్టడమే లక్ష్యంగా నేను పనిచేస్తాను. నువ్వు న్యాయం చేసి నువ్వు ప్రజల కోసం ఏదైనా చేస్తుంటే నీ వైపు నిలబడతారు. నువ్వు ప్రజలని ఏలంపాట్లో అమ్మినట్టు విజయసాయి రెడ్డి గారికో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డికో ఈ వాటా ఇచ్చుంటావు. ఇక్కడ ఈరోజు అధికార యంత్రాంగం ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు, నాకు తెలుసు. ప్రతిరోజు నీ దినచర్య నాకు తెలుసు, నీ మనస్తత్వం తెలుసు. నీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా నీతో నేను నడిచా. నీ ఆలోచనలు ఏందో తెలుసు, నా ఆలోచనలు ఏదో నీకు తెలుసు. కాబట్టి నీకు ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు నిన్నటి వరకు అన్నా ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా గౌరవించా. ఇంకా నా గ్రామంలో నా తల్లిలాగా భావించే గ్రామంలో నువ్వు ఈరోజు బీభత్సం సృష్టించావు. నువ్వో నేను తెలుసుకున్నావు. సిద్ధంగా నువ్వు కాదు, యుద్ధం కాదు, నువ్వు సిద్ధం అంటున్నావు, నేను యుద్ధం అంటున్నా. సవాల్, నువ్వు సిద్ధం అంటున్నావు, నేను యుద్ధం అంటున్నా. ఈ యుద్ధము నియోజకవర్గంలో నుంచే స్టార్ట్ చేస్తా. వీలైతే నా గ్రామంలో అన్యాయం జరిగిన వాళ్ళని బాధ్యతలు తీసుకొని ఒంగోలు వరకు వస్తా. ఒంగోలు ప్రజలకు తెలియజేస్తా. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏ ఒక్కరు నీకు సహకరిస్తారో చూస్తా. నువ్వు కుల రాజకీయాలు చేస్తావు, కులాలకు పదవులు ఇస్తావు,
అనుభవించేది వాళ్ళు ఏమి లేదు. పాపం ఎంతోమంది సర్పంచులు, ఎస్సీ సర్పంచులు, ఎస్టీ సర్పంచులు, మా గ్రామంలో జడ్పీటీసీ ఉంది, ఆ ఇల్లు కొట్టేస్తున్నారు. నా దగ్గరకు వచ్చింది. రూరల్ మండలంలో ఒక ప్రజాప్రతినిధి జడ్పీటీసీగా పనిచేసే వ్యక్తి నా దగ్గరకు వచ్చింది. సహించా, భరించా. ఇంకా నీ ఏ ఆటలు చెల్లవు. ఈరోజు మళ్ళా చెప్తున్నా నీకు, నువ్వు మానుకో. నువ్వు కావాల్సినంత హైట్ రీచ్ అయిపోయావు. ప్రజలు కడుపు కొట్టద్దు. కాబట్టి నీ కమిషన్లు ఇచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డి పంచం చేరింది నాకు తెలుసు. నువ్వు కష్టపడినావు అనుకుంటున్నావు. నీ ఈవెంట్లు ఏంది, జగన్మోహన్ రెడ్డి భార్యలకి చీరలు ఇచ్చేది, నీ షో తట్లేంది, అన్నీ బయట పెడతా. నీ కమిషన్లు నువ్వు ఈరోజు గతంలో ఎంతోమంది తుడా చైర్మన్గా పనిచేశారు. నీకెందుకు 5 టర్ములు తుడా చైర్మన్, ఎమ్మెల్యే పదవి ఉంది కదా, ఇంకొకటికి ఇవ్వు. నీ వెనకాల ఉండేవాడికి నీకు నమ్మకస్తుడే లేరా? నువ్వు ఎవరిని నమ్మవు కాదు, ఎవరిని ఎదగనివు. ఈరోజు నియోజకవర్గంలో రాజకీయ నాయకులే లేకుండా చేస్తున్నావు. అది వాళ్ళకి తెలియదు, నష్టపోయినాక తెలుస్తుంది. తెలుసుకునే లోపలే నేను వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను, వాళ్ళందరితో కూడా కలిసి నడుస్తాను.